వెలిగొండ నిర్వాసితుల కోసం ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. కట్ ఆఫ్ డేట్ తర్వాత కూడా అర్హులైన యువతకు ఎక్స్గ్రేషియా అందించాలని, వారికి న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించాలని చెప్పారు. మొత్తం 1800 గ్రీవెన్స్లు, పిటిషన్లను పరిశీలించి న్యాయం చేసేలా చర్యలు తీసుకోనున్నట్లుగా నిమ్మల తెలిపారు. 2019 కట్ ఆఫ్ డేట్ నుంచి 18 ఏళ్లు నిండిన వారికి అదనంగా 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని, నిర్వాసితులకు నెల సరిపడా రేషన్ కిట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు. ఇప్పటికే 7027 మంది నిర్వాసితులకు 905 కోట్ల రూపాయల R&R ప్యాకేజ్ ఇచ్చినట్లుగా మంత్రి నిమ్మల తెలిపారు. ఆ రోజు 2024లో మేము అధికారంలోకి వచ్చే సమయానికి ఆ రోజు చూసాం, ఏదైతే వెలుగొండకు సంబంధించిన హెడ్ రెగ్యులేటర్ పనులు, వింగ్స్ కానీ వాల్స్ కానీ పూర్తవనటువంటి పరిస్థితి. 2025 మే నెలలో ఆ పనులు ప్రారంభించి 2026లో హెడ్ వింగ్స్, అదేవిధంగా ఆ వాల్స్ని 2026 మేకి మేము కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క టన్నెల్కి సంబంధించినటువంటి 1కి సంబంధించి ఏదైతే 1,20,000 క్యూబిక్ మట్టి ఏదైతే ఉందో దాన్ని తొలగించవలసినటువంటి పరిస్థితి. టన్నెల్ 2కి సంబంధించి ఈ 2 ఏళ్లలోనే దగ్గర 4,990 మీటర్ల బెంచింగ్ పనులు మేము పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 2 ఏళ్లలోనే దగ్గర 6,990 మీటర్ల లైనింగ్ని పూర్తి చేయడం జరిగింది.